హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు శస్త్ర వైబ్స్. ఈరోజు శస్త్ర యూనివర్సిటీ యొక్క అడ్మిషన్ ర్యాంక్స్ అనేది రిలీజ్ అవటం జరుగుతుంది నైట్ 9 o'clockకి. సో అందరూ టెన్స్డ్గా ఫీల్ అవుతున్నారు అనుకుంటున్నాను. సో ర్యాంక్స్ ఎలా చెక్ చేసుకోవాలంటే shastra.edu వెబ్సైట్ని ఓపెన్ చేయండి. హోమ్ పేజ్లో మీకు ఇంజనీరింగ్ ర్యాంక్ లిస్ట్స్ ఆర్ అనౌన్స్డ్ అని చెప్పేసి ఒక హోమ్ పేజ్ కనపడుతుంది. దాని మీద క్లిక్ చేసి మీ అప్లికేషన్ నెంబర్ అలాగే పాస్వర్డ్ ఇవ్వండి. సో మీ డాష్ బోర్డ్లో మీ యొక్క ర్యాంక్స్ అనేవి కనపడతాయి. స్టీమ్ 1కి స్టీమ్ 2కి సపరేట్గా ర్యాంక్స్ అనేది రిలీజ్ అవడం జరుగుతుంది. 985 మార్క్స్ ఎబో వచ్చిన వాళ్ళందరికీ కూడా సిఎస్సి బ్రాంచెస్కి సంబంధించినవి, ఐటీ ఐసిటీ బ్రాంచెస్ సంబంధించిన కోర్స్ రావడానికి ఛాన్స్ ఉంది. 984 మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఈసీఈ వాటి స్పెషలైజేషన్, 983 వచ్చిన వాళ్ళకి ట్రిపుల్ ఈ వాటి స్పెషలైజేషన్, 982 వచ్చిన వాళ్ళకి ఈఐఈ వాటి స్పెషలైజేషన్, 981 అలాగే వాటికంటే తక్కువ వచ్చిన వాళ్ళందరికీ కూడా వేరే కోర్సెస్ అన్నీ రావడానికి ఛాన్స్ ఉంది. స్టీమ్ 1లో 1000 బిలో ర్యాంక్ వచ్చిన వాళ్ళకి, స్టీమ్ 2లో 1200 బిలో ర్యాంక్ వచ్చిన వాళ్ళందరూ కూడా లక్కీయెస్ట్ పర్సన్సే. వాళ్ళకి శస్త్ర యూనివర్సిటీలో ఏదో ఒక బ్రాంచ్ రావడానికి అయితే ఛాన్స్ ఉంది. 975 మార్క్స్ వచ్చిన వాళ్ళు మీరేం హోప్ లాస్ అవ్వకండి. మీకు అన్ని రౌండ్స్ అయిపోయిన తర్వాత అంటే రౌండ్ నెంబర్ 6 కానీ స్పాట్ కౌన్సిలింగ్ రౌండ్స్లో కానీ ఏదో ఒక కోర్స్ వచ్చే ఛాన్స్ ఉంది. స్పాట్ కౌన్సిలింగ్కి కాలేజీకి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. సో ఎప్పుడైతే సీట్స్ వేకెంట్గా ఉంటాయో ఆ స్పాట్ కౌన్సిలింగ్లో కూడా ఒకవేళ సీట్స్ వేకెంట్గా ఉంటేనే మీకు ఇస్తారు. 975 మార్క్స్ వచ్చిన వాళ్ళకి రౌండ్ నెంబర్ 6 వరకు కూడా ఎటువంటి కోర్స్ అనేది రాదు. ఒక రియల్ ఎగ్జాంపుల్ చూద్దాం. మా ఫ్రెండ్కి 978 మార్క్స్ వచ్చాయి. అరౌండ్ 1100 ఆర్ 1200 స్టీమ్ 2లో ర్యాంక్ వచ్చింది. తనకి రౌండ్ నెంబర్ 6 తర్వాత బ్రాంచ్ అనేది అలాట్ అయింది. సో 977 మార్క్స్ బిలో వచ్చిన వాళ్ళందరికీ కూడా చాలా స్లోగా అలాట్ అవటం జరుగుతుంది. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. స్పాట్ కౌన్సిలింగ్ రౌండ్స్ కూడా ఉంటాయి. మీరు కాలేజీకి వెళ్ళి ఆ స్పాట్ కౌన్సిలింగ్ రౌండ్స్లో పార్టిసిపేట్ చేస్తే ఏమన్నా సీట్స్ వేకెంట్ ఉంటే అక్కడ ఇచ్చే ఛాన్స్ ఉంది. శస్త్ర యూనివర్సిటీలో టోటల్ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్కి సంబంధించి 2200 సీట్స్ తీసుకోవటం అయితే జరుగుతుంది. లాస్ట్ టైం అంతే తీసుకున్నారు. సో ఈ సంవత్సరం కూడా 2200 సీట్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. ఈ 2200 సీట్స్లో ఎన్ఆర్ఐ కోటా వాళ్ళకి, తిరుచి తంజావూరు కోటా వాళ్ళకి, తమిళనాడు కోటా వాళ్ళకి, అలాగే మన తెలుగు రాష్ట్రాల వాళ్ళకి అన్నిటికీ అన్ని బోర్డ్స్ వాళ్ళకి కూడా సపరేట్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. సో అడ్మిషన్ అనేది చాలా టఫ్గానే ఉంటుంది, చాలా కాంపిటేటివ్. శస్త్రాలో సీట్ రావటం అంటేనే అదృష్టం అనుకోవాలి. మీ స్టీమ్ 1 ర్యాంక్ 1000 బిలో ఉండేటట్టు, అలాగే స్టీమ్ 2 ర్యాంక్ 1200 బిలోలో ఉండేటట్టు అయితే మీరు చాలా సేఫ్. మీ ర్యాంక్స్ అనేవి ఎప్పుడైతే రిలీజ్ అవుతాయో రిలీజ్ అయిన వెంటనే డిస్క్రిప్షన్లో ఉన్న గూగుల్ ఫామ్ని దయచేసి ఫిల్ చేయండి. ఫిల్ చేయటం వల్ల మీకు మేము రిప్లై ఇవ్వాలన్నా, అలాగే నెక్స్ట్ ఇయర్స్ వాళ్ళకి మేము చెప్పాలన్నా మాకు కొంచెం ఐడియా ఉంటుంది. సో ఆఫ్టర్ సీయింగ్ యువర్ ర్యాంక్స్ ప్లీజ్ ఫిల్ ది ఫామ్ బిలో. చాయిసెస్ గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం. ఈరోజు కానీ రేపు కానీ ఎనేబుల్ అవుతాయి. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. మీరు ఎంత త్వరగా చేస్తే మీకు అంత బెటర్ సీట్ వస్తుంది. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. రేపు కౌన్సిలింగ్ ఇన్స్ట్రక్షన్స్ గురించి వీడియో చేయబోతున్నాం.